హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, అంటే 1.5 పెట్టి కొన్న ఇంటిని హయాన్ ఇలా పగలగొట్టాడు అని చెప్పి ఒక వీడియో పెట్టానండి. సో ఆ వీడియో చూసిన తర్వాతనే అనుకుంటున్నాను, నేను చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారనమాట, హౌస్ మీది సొంతమా లేక రెంటా ఏంటి కొంచెం చెప్తారా అని చెప్పి అడిగారనమాట. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా మెసేజ్ చేశారండి, హౌస్ మీది ఓనా లేకుంటే రెంటా, ఎంత కాస్ట్ ఇలా అడిగారనమాట. సో చెప్దామని చెప్పి అనుకున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో ఒక 2 డేస్ బ్యాక్ హయాన్ ఒక చిన్న పని చేశాడండి, చాలా భయపడిపోయాను. అదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్లీ ఏంటి అంటే, మేము ఈ హౌస్ని కొన్నామండి, ఓన్ హౌస్ ఇది. సో అంటే కన్స్ట్రక్షన్ చేసి 4 ఇయర్స్ అయిందనమాట. సో తర్వాత వచ్చేసి వాళ్ళు సేల్ పెట్టినప్పుడు మనం చూద్దాము, ఐ మీన్ హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేసుకుందాం ఓన్గా అనుకున్నాము. కాకపోతే హయాంత పాసిబుల్ కాదు, కష్టం అవుతుంది అని చెప్పి కట్టిన హౌస్ ఉంటేనే తీసుకుందామని చెప్పి సెర్చ్ చేశాము. సో అలా చేసినప్పుడు మనకి మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఈ ఏరియాలో తీసుకున్నారండి. ఇంకా వాళ్ళు చెప్పారనమాట, ఇలా హౌస్ ఉంది చూస్తారా అనేసి. సో మన బడ్జెట్ కన్నా కొంచెం ఇది ఎక్కువ అనిపించింది, కాకపోతే ఈ ఏరియాలో కాస్ట్ అనేది అలా ఉందన్నమాట. సర్లే ఇంకా మనం మళ్ళీ హౌస్ కట్టించుకోవడం అంటే కష్టమవుతుంది, కట్టిన హౌస్నే తీసుకుందాంలే అని అనుకుంటున్నాం కదా, సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి వచ్చి హౌస్ అయితే చూసామండి. ఫస్ట్ మాకు మెయిన్ నచ్చింది ఏంటి అంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ, ఈ రెండు మాత్రం సూపర్ ఉన్నాయండి ఈ హౌస్కి. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, అందుకనేసి కాంప్రమైజ్ అయ్యాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మెయిన్ హయాన్ గురించి కాంప్రమైజ్ అయ్యానండి. ఇంకా ఒక విషయంలో చెప్పాలంటే హయాన్ కోసమే ఇల్లు కొన్నామని చెప్పి చెప్తా నేను. ఎందుకు అంటే ఇక్కడ చుట్టూ గ్రిల్స్ ఇచ్చేసారు. సో క్లోజ్ చేసేసాము అంటే వాడు కింద వెళ్ళడానికి కానీ, అలా పైకి వెళ్ళడానికి కానీ, బయట వెళ్ళడానికి కానీ అసలు ఛాన్సే ఉండదన్నమాట. హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, లేదా ముందు పక్క బాల్కనీలో ఉండొచ్చు అనమాట. సో అంత సేఫ్టీ ఉంది. ఒకసారి లాక్ వేసేసాము అంటే తర్వాత మళ్ళీ మేము వెళ్ళి వద్దున్నాను, ఒకసారి లాక్ వేసాము అంటే మళ్ళీ మేము తీసే వరకు వాడు ఎక్కడుండే వాడు అక్కడే ఉండాలి, అంత సేఫ్టీ ఉందన్నమాట. సో నాకైతే ఓకే, వీడికి ఇలాంటి హౌసే బెటరు అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకున్నామండి. సో హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి మొత్తం విత్ రిజిస్ట్రేషన్తో సహా 1.5 crore పట్టింది అనమాట. ఐ మీన్ 1.5 crore పడింది అనమాట. సో 1,50,00,000 అయిందండి మన ఈ హౌస్ అయితే. సో గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంట్కి ఇచ్చామండి. సో అది డబుల్ బెడ్రూమే. హయాన్ ప్లీజ్ చూడండి, నేను ట్రైపోర్డ్ పెట్టుకుని రోజు వీడియో చేస్తుంటే కాలుతో తన్నేస్తాను. ప్లీజ్ హయాన్, ప్లీజ్ కన్నయ్య. బౌన్సింగ్ బాల్తో ఆడుతున్నాడండి. అలా కొట్టొద్దు, అలా కొట్టొద్దు. నో 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 హయాన్, ఊరికే తినాలి. కొబ్బరి తెచ్చుకున్నాడండి, కొబ్బరి తెచ్చుకొని బౌన్సింగ్ బాల్లో కూర్చొని తింటున్నాడు. తినొచ్చు కదా, గుడ్ బాయ్, భలే తింటున్నావే హయాన్. సీ హియర్ హయాన్, చూ. వాట్ ఆర్ యూ డూయింగ్? బ్యాడ్, అంతా బ్యాడ్ చేస్తావా? ఏది గుడ్ చేయవా నువ్వు? అక్కడ చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా? సో వాడు పని వాడు కానిస్తున్నాడండి, బౌన్సింగ్ బాల్లో జంప్ చేస్తాడనమాట. సో ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం చిన్నదండి, డబుల్ బెడ్రూమే, బట్ పార్కింగ్కి ఎక్కువ వదిలేశారు, అందువల్ల చిన్నగా వచ్చిందనమాట. సో మొత్తానికైతే హయాన్ కోసమే ఈ ఇల్లు అనేది నేను తీసుకున్నాను. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాకు కూడా ఇబ్బందిగా అనేది కొంచెం తగ్గిందండి. అంటే ఏదైనా నేను పని చేసుకున్నప్పుడు బయట వేసేసి గేట్లన్నీ వేసేసానంటే ఇంక అక్కడే ఉంటాడు. సో నేను హయాన్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పాను కదా, ఒకరోజు ఏమైందంటే చెత్త బండి వచ్చిందండి. సరే చెత్త వేద్దాము అని చెప్పి నేను కిందికి వెళ్ళి చెత్త వేసి పైకి వచ్చాను, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. సో వీడు అక్కడే కూర్చొని ఆడుతున్నాడు. సరే స్కూల్ టైం అయింది కదా, వాడిని రెడీ చేయాలని చెప్పి హాట్ వాటర్ తిప్పుదామని వాష్రూమ్లోకి వెళ్ళాను. హాట్ వాటర్ తిప్పి వచ్చి నేను మామూలుగా వాడిని అరుస్తూనే ఉంటాను, నేను పిలుస్తూనే ఉంటాను అనమాట, హయాన్ హయాన్ అంటూ. సో పిలిస్తే పలకలేదు. సరే ఉయ్యలు ఉంది కదా, ముందు పక్క ఉయ్యలు ఊగుతున్నాడు అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే లేడు. సరే వాష్రూమ్, సరే ఇంకొక వాష్రూమ్లోకి వెళ్ళాడా అని అక్కడ ఇంకొక బెడ్రూము, ఇటు బాల్కనీ అంతా చూశాను, పైకి వెళ్ళి చూశాను, అసలు ఎక్కడ కనిపించలేదు. చాలా అంటే చాలా భయపడిపోయాను. ఎంత పిలిచినా వాడు పలకలేదు, అంటే కనీసం సౌండ్ కూడా చెయ్యలేదు. సరే గ్రౌండ్ ఫ్లోర్కి ఏమన్నా వెళ్ళాడో, మామూలుగా వెళ్ళాడు. సరే చూద్దామని పరిగెత్తుకుంటూ కిందికి వెళితే అక్కడ కనిపించలేదు.
అనిపించలేదు. సో ఇంకెలా వెళ్ళాడు వీడు, ఏంటి అసలు ఒక సెకండ్లోనే అని చెప్పి ఫుల్ భయం వేసేసింది. చూస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అట్లా ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్లో నుంచి ఇలా మళ్ళీ వచ్చి కింద వాళ్ళది బైక్ ఉంది. ఆ బైక్ అంటే వీడికి చాలా ఇష్టం అనమాట. సో ఆ బైక్ మీద కూర్చోవడానికి అక్కడికి వెళ్తున్నాడు. అమ్మయ్య అనుకున్నాను, చాలా భయపడిపోయాను అనమాట. అప్పుడు అనుకున్నా ఒక్క సెకండ్ కూడా గేట్ అయితే ఓపెన్ చేయకూడదు, నేను అక్కడ ఉంటే తప్ప నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు గేట్ ఓపెన్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాను. సరే మళ్ళీ పైకి తీసుకొచ్చి అలా వెళ్ళకూడదు కదా, వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాలి కదా, లేదా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాలి హయాన్, అలా వెళ్ళకూడదు, పిచ్చోళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఇలా నేను చెప్తూ ఉంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడనమాట. సో ఆ రోజైతే చాలా భయపడిపోయాను. అంటే ఇన్ కేస్ ఇంకా కింద కూడా మనం గేట్ ఓపెన్ చేస్తే వాడు వెళ్తాడు కదండి. సో పిలిచినా పలకడు, మళ్ళీ రిటర్న్ వచ్చేది తెలీదు. సో ఆ సిచ్యువేషన్ కాసేపు నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఏవేవో ఇంకా ఓవర్ థింకింగ్ అయితే చేసేసాను. ఇంకా అప్పటి నుంచి చిన్న జస్ట్ ఒక్క 1 మినిట్ నేను వాడిని వదిలి లోపలికి వచ్చినా సరే నేను గేట్ అయితే వేసుకుంటానమాట. సో అంత జాగ్రత్తగా ఉండాలండి నిజంగా ఈ పిల్లలతో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళతో ఒక నిమిషం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంతెందుకు నేను వీడియో చేసేటప్పుడు కూడా వాడు మ్యాక్సిమం నా పక్కన ఉండడానికే నేను ప్రిఫర్ చేస్తాను. చూడండి, అది అలా చెయ్యొద్దు నాన్న, అలా చెయ్యొద్దు, కామ్గా తినాలమ్మా ప్లీజ్, అలా తినాలి. సో అలా కూర్చొని వాడు తింటూనో, లేదంటే నా పక్కన ఉండడము, లేకుంటే వాడితో మా పెద్ద అబ్బాయి ఉండడము, లేదంటే మా హస్బెండ్ ఉండడము, అలాంటప్పుడు నేను మ్యాక్సిమం వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు గ్రిల్స్ అంతా కూడా సేఫ్టీ ఉందని, అది ఒకసారి మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదా, చెప్పడం కన్నా చూపిస్తే ఐడియా వస్తుంది. సో నేను చెప్పాను కదండి ఫుల్ సేఫ్టీ అని, నేను ఫుల్ సేఫ్టీ అని చూపిస్తాను. సో ఇట్లా రానా, ఇక్కడ గ్రిల్స్ ఇచ్చారండి, ఇది బాల్కనీలోకి వెళ్తాము. సో ఇది క్లోజ్ చేసేస్తాను అనమాట. అండ్ ఇంకా చుట్టూ క్లోజ్ కదా, ఇక్కడ కూడా ఏంటంటే లాక్ వేసేస్తానండి, ఎందుకంటే ఒకవేళ పైకి ఎక్కి దీన్ని తీసి ఇలా ఓపెన్ చేసినా ఇది డౌన్ ఉంది కదా, సో పడతాడేమో అని భయము. ఇక్కడైతే ఉయ్యాలు పెట్టేస్తాను. సో ఇక్కడ ఏంటంటే గేట్ ఇది కూడా క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇది కనిపిస్తున్నాను అన్న, ఇదేంటంటే డౌన్కి వెళ్ళేకి, ఇది పైకి వెళ్ళేకి, ఇది కూడా మొత్తం గ్రిల్స్ అనమాట. సో ఇలా క్లోజ్ చేసేసి ఇంకా నేను ఇన్ కేస్ ఎప్పుడైనా సరే లోపల నాకు ఏదన్నా వర్క్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా, సో ఇన్ కేస్ నేను వాష్రూమ్కి అవి వెళ్ళాల్సి వచ్చినా వీడేం చేస్తాడంటే ఈ ఏరియాలో ఆడినంతసేపు ఆడతాడండి ఉయ్యల్లో కూర్చొని, తర్వాత లోపలికి వచ్చి అన్ని లాగడం మొదలు పెడతాడు. కొన్ని బొమ్మలు ఇచ్చేసి జస్ట్ వాష్రూమ్ కంటే మనం 5 మినిట్స్, సో మొత్తం బొమ్మలు ఇచ్చేసి ఇక్కడ పెట్టేసి ఈ డోర్ క్లోజ్ చేస్తాను. ఇలా మొత్తం ఈ డోర్ క్లోజ్ చేసేసాను అనుకోండి, ఇలా ఈ డోర్ క్లోజ్ చేసేస్తే ఇంక ఈ భాగం వరకే వాడు ఆడతాడు. అంటే భయం ఉండదు అనమాట, టెన్షన్ ఉండదు, ఏమి ఉండదు. సో వాడి చేతిలో ఉన్న బొమ్మల వరకు ఆడతాడు, లేదంటే ఏమైనా చిన్న చిన్న టాయ్స్ అయితే కింద పడేస్తాడు. సో ప్రాబ్లం ఉండదు. ఇలా అయితే మాకు ఈ హౌస్ అనేది హయాన్ కోసమే తీసుకున్నాను. సో సేఫ్టీ అయితే సూపర్ అండి. సో ఇదండి ఇవాళ వీడియో, అండ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ మిస్ చూసారా ఫ్రెండ్స్, వాడు తింటూ తింటూ అయిపోయింది, ఇంకా అది రాలేదని ఇసురు వాడు మొక్కకి వేస్తాడు. ఎంత అత్తి అన్న కదా, అన్నకి అప్పు తగులుతుంది హయాన్, ఇంతే ఇలా ఇలా ఊగుతూ అత్తి చేస్తాడండి వీడు, అత్తి నా కొడుకు. సో ఇదండి ఇవాళ వీడియో, అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.